జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఆలూరు గ్రామంలో మౌలిక వసతులు కల్పించి గ్రామాభివృద్ధి కృషి చేయాలని ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆల్ సెంటర్ కోసం గ్రామస్తులు భూములను త్యాగం చేశారని, కనీసం ఆల్ సెంటర్లో గ్రామస్తులకు గుడిలేని దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి ఆలూరు గ్రామ ప్రజలను ఆదుకుని ఆ గ్రామాన్ని సందర్శించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ రంజిత్ కుమార్, జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, జాగృతి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంతవరకు వాళ్ళ కార్యాలయం ఇవ్వలేదు, కరెక్ట్ ఫెసిలిటీస్ ఇవ్వలేదు. అక్కడికి గుడి కట్టుకుందామంటే కూడా కరెక్ట్ ఫెసిలిటీ ఇవ్వడం లేదు. కలెక్టర్ గారు నేను ప్రత్యేకించి రిక్వెస్ట్ చేస్తున్నా, ఆలూరు గ్రామానికి దయచేసి ఒకసారి విజిట్ చేయండి. వాళ్ళు త్యాగం చేశారు కాబట్టి రోలప్పాడు అనేటటువంటి రిజర్వాయర్ వచ్చి ఆ రిజర్వాయర్ 4 టీఎంసీ అనుకున్నట్టయితే 40,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి ఓన్లీ ఆ రిజర్వాయర్. కాబట్టి మరి ఆ ప్రజలు ఆలూరు ప్రజల్ని మాత్రం ఆదుకోవాలని చెప్పి నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను. 10 మందికి మంచి జరుగుతుందని చెప్పి మీరందరూ కూడా ముందుకొచ్చారు. మీరు ముందుకొచ్చినందుకు గాను మరి ప్రభుత్వం కూడా అంతే పెద్ద మనసుతో ముందుకొచ్చి తక్షణమే R&R కాలనీ కట్టించుంటే బాగుండేది. ఎందుకంటే 2013 చట్టం ప్రకారం చాలా మంచి చట్టం అది. దాని ప్రకారం భూములు ఇచ్చేది ఉంటుంది, ఇండ్లు ఇచ్చేది ఉంటుంది, కాలనీ కట్టించేది ఉంటుంది, అన్ని రకాల వసతులు కల్పించేది ఉంటుంది. మరి అవేమీ జరగలేదు సరిగ్గా అని చెప్తా ఉన్నారు. నేను ప్రత్యేకించి మళ్ళీ ఒకసారి జిల్లా కలెక్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తాను, మీ దగ్గరకు వచ్చి చూసి మన గ్రామంలో ఉండి పరిశీలించి మరి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో చూసుకొని వాటిని పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయమని నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి తమ్ముడు ఇంకొకటి, స్కూల్లో కూడా మరి పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. దాదాపుగా 378 మంది పిల్లలు ఉన్నారు, కానీ టీచర్లు లేరని చెప్పి తను కూడా ఇవ్వడం జరిగింది. దానికోసం కూడా మాట్లాడతాం. నిజంగా మన గట్టు మండలం ఆసియా ఖండంలోనే అత్యంత విద్యలో వెనుకబడి ఉన్నటువంటి మండలం. దీనికి ప్రత్యేకమైన చొరవతో ఇంకా ఎక్కువ స్కూల్ ఇవ్వాలి, ఎక్కువ టీచర్లు ఇవ్వాలి, ఇంకా అదనంగా వసతులు క్రియేట్ చేయాలి. అవి మర్చిపోయి ఉన్న దగ్గరనే ఇక్కడనే ఖాళీలన్నీ పెడుతున్నటువంటి సందర్భం మా దృష్టికి కూడా వచ్చింది. దాదాపు 120 మంది టీచర్లు ఇక్కడ గట్టు మండలంలో తక్కువ ఉన్నట్టుగా నాకు తెలిసింది. దాని మీద కూడా నేను తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడి డిమాండ్ చేసి మరి తీసుకొచ్చే విధంగా చూద్దాం. అదేవిధంగా మనకి ఏదైతే గుడికి సంబంధించి అందరూ గ్రామ దేవతల పేర్లే ఇచ్చిండ్రు. ఇక్కడ బొడ్రాయితో పాటు పెద్దమ్మ, కర్రెమ్మ, గజ్జలమ్మ, ఈదమ్మ, మైసమ్మ, అట్లా రక్త మైసమ్మ, అట్లనే మసీదు, చర్చ్, మసీదు అన్ని కలిపి ఇక్కడ పెట్టుకుంటామని చెప్పి మరి అడిగిన తర్వాత కూడా ఇబ్బంది అవుతున్నారు. ఇవన్నీ కూడా ఒక్కసారి కలెక్టర్ గారు వచ్చిపోతే అన్ని కూడా పరిష్కారం అయ్యేటి వచ్చే విధంగా వారు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఎందుకంటే చిన్న జిల్లాలు 2 నియోజకవర్గాలు ఖచ్చితంగా వచ్చి అట్లా అధికారులు కూర్చుంటేనే పనులు జరుగుతాయి. కాబట్టి దానికోసం నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా సోదరుడు రంజిత్ కుమార్ గారు ఉన్నారు, మీకు తెలుసు అన్ని విషయాల్లో కొట్లాడుతున్నాడు మీకోసం. సీడ్పత్తి విషయంలో అయినా, భూముల విషయంలో అయినా, ప్రాజెక్టుల విషయంలో అయినా, నీళ్ల విషయంలో అయినా, టీచర్ల విషయంలో అయినా. నిన్న మొన్న ఏదో ఊరికి పోతే ఇట్లనే మీ ఊర్లాగా టీచర్ లేరని చెప్తే ప్రైవేట్ గా వాళ్ళే టీచర్లను పెట్టించి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అంటే మనసు చెల్లించి 10వ తరగతి పిల్లలు మరి ఇబ్బంది పడతారేమో అని తను సొంతంగా టీచర్ని పెట్టించి వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి తను గట్టిగా నిలబడతాడు. మీతో పాటు మీరు కూడా అండగా ఉండండి. నేను నా వంతు ప్రయత్నం చేసి కలెక్టర్ గారితో మాట్లాడతాను. అవసరం పడితే ఇంకా పై అధికారులతో కూడా మాట్లాడి మన గ్రామ సమస్య తీర్చడానికి నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను. మరొక్క మాట మీ అందరికి చెప్పాలి, కొత్తగా సర్పంచ్లు ఎన్నికైనరు. ఇవాళనే అందరు కూడా ప్రమాణ స్వీకారాలు చేస్తున్నారు. అందరికి కూడా సర్పంచ్లు అంతేగా, అదే సర్పంచ్లు, వార్డు మెంబర్లు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మీకు అందరికి కూడా అభినందనలు. పార్టీలకు అతీతంగా సర్పంచ్ల వ్యవస్థ పనిచేయాలి. దయచేసి గ్రామ అభివృద్ధిని బాగా పెద్ద ఎత్తున ముందు పెట్టుకుని పనిచేయాలనేటటువంటి విషయాన్ని మరి మీరందరూ కూడా గమనంలోకి తీసుకుని నెక్స్ట్ 5 years ఉంటుంది. పైన ప్రభుత్వం ఏదున్నా మనం కొట్లాడి మన ఊరికి కావాల్సిన వసతులు తెచ్చుకోండి. ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే మాలాంటి వాళ్ళని అడగండి. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి జరగాల తెలంగాణలో అని కోరుకునేటటువంటి వాళ్ళం ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఏం పనులున్నా ఏమున్నా కూడా చేసి పెట్టడానికి మా వంతు ప్రయత్నం కూడా చేస్తాం. మళ్ళీ ఒకసారి మీకు కాంగ్రాచులేషన్స్, అభినందనలు. అందరూ కూడా బాగుండాలి, మన ఊరు బాగుండాలి. మళ్ళీ ఒకసారి గుడి అయినాక మీ దగ్గరకు వస్తా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ.